హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాయత్రి నివాసం. ఈరోజు నా స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీతో వచ్చాను. మీరు వేరే స్టైల్లో కనుక చేస్తే తప్పనిసరిగా కమెంట్ సెక్షన్లో మీ రెసిపీని కమెంట్ చేయండి. తప్పకుండా నేను నెక్స్ట్ టైం మీ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ట్రై చేస్తాను. ఇప్పుడు రెసిపీ నేను ఎలా చేశానంటే, చికెన్ నీట్గా కడిగి క్లీన్ చేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు రాసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్నాను. అండ్ బిర్యానీ దినుసులు చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా, జాపత్రి అండ్ అనాస పువ్వు. చికెన్ ఫ్రై మనం సపరేట్గా చేసుకుంటాం కాబట్టి దానికోసం సపరేట్గా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అండ్ కొత్తిమీర. అండ్ బిర్యానీలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అండ్ పుదీనా. ఫస్ట్ మనం రైస్కి వాటర్ పెట్టుకుందాము. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ కుక్ చేసుకోవాలి కదా, దానికోసం మనము బిర్యానీ దినుసులు అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 స్పూన్స్ సాల్ట్ అండ్ 1 స్పూన్ నూనె పొడి పొడిగా రావడానికి అన్నము. తరువాత అదే వాటర్లో కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు వేసేసి మూత పెట్టి నీళ్లు తెరలు కాగేంత వరకు బాయిల్ అవనిద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకొని బిర్యానీ తాలింపు వేసుకుందాం అనమాట. దానిలోకి కడాయిలోకి నూనె వేసుకొని దాంట్లో చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని ఉల్లిపాయ కుక్ అయ్యేంత వరకు వేగనిచ్చిన తర్వాత అప్పుడు కొత్తిమీర, పుదీనా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవడానికి మనకు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, సిమ్లో పెట్టేసుకోండి. ఎందుకు అనంటే మనం ప్యారలల్గా చికెన్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దానికోసం కడాయిలో నూనె పోసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయ పింక్ కలర్లో వేగిన తర్వాత మాత్రమే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఈలోపు రైస్కి వాటర్ బాయిల్ అయిపోయింది. సో రైస్ దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మొత్తం రైస్ కూడా కుక్ అవ్వడానికి మనకి ఈలోపు 10 మినిట్స్ టైంలో మనకి ప్యారలల్గా బిర్యానీకి ఆనియన్ కుక్ అవుతూ ఉంటుంది, ఇక్కడ రైస్ కుక్ అవుతూ ఉంటుంది అండ్ ప్యారలల్గా ఆనియన్ కుక్ అవుతుంది ఫ్రైకి. సో ఆనియన్ ఇప్పుడు పింక్ కలర్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే మనము 3 వేసుకున్నాము, రైస్లో, బిర్యానీలో అండ్ చికెన్లో కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కుక్ అయిన తర్వాత మొత్తం చికెన్ వేసేసుకొని నీట్గా ఫ్రై అవనిద్దాము. రైస్ మనకి సరిపోయింది కుక్ అంటే బిర్యానీకి సరిపోయింది అని అంటే జస్ట్ పట్టుకుంటే మెతుకు విరగాలి, అప్పుడు మనకి బిర్యానీలోకి పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిందనమాట. చూడండి, ఇక్కడ పట్టుకుంటే బిర్యానీకి రైస్ బ్రేక్ అవుతుంది, బిర్యానీ రైస్. సో చాలు, ఇంతకు మించి మనకి కుక్ అవ్వకూడదు. సో రైస్కి మనకు వాటర్ కూడా కావాలి కాబట్టి వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఫస్ట్ వాటర్ అవన్నీ జాగ్రత్తగా ఫిల్టర్ చేసి రైస్ స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఇలా నేను ఎందుకు చేశాను అంటే, దీంట్లో కొంచెం రైస్ తీసుకెళ్ళి నేను దమ్ బిర్యానీ పెడతానమాట. సో అందుకే నేను ఈ స్టెప్ చూస్ చేసుకున్నాను. లేదు మీరు సింగిల్ ఫ్రై పీసే అనుకుంటే కనుక 1కి 1.5 చొప్పున మీరు డైరెక్ట్గా ఆనియన్లో వాటర్ పోసేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. అప్పుడు చికెన్ మనం దాని మీద దమ్ పెట్టేసుకోవచ్చు. నేను ఒకేసారి 2 టైప్స్ ఆఫ్ చికెన్ బిర్యానీస్ కుక్ చేశాను కాబట్టి నేను రెండిటికి యూజ్ అయ్యేలాగా రైస్ ఇలాగా కుక్ చేసుకొని ఒక గిన్నెలో ఏమో దమ్ బిర్యానీకి ఈ రైస్ వేసేసుకున్నాను, కొంచెం రైస్ సపరేట్ చేసి ఫ్రై పీస్ చేసుకున్నాను అనమాట. సో ఈ స్టేజ్. లేదు మీరు ఒకే బిర్యానీ అంటే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసి మీరు డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని జీడిపప్పు, కొత్తిమీర అండ్ కరివేపాకు, ఎంత ఎక్కువ కరివేపాకు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై. సో నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు నేను రోస్ట్ చేసేస్తాను. జీడిపప్పు కూడా ఇదే స్టేజ్లో మనకి ఎర్రగా వేగిపోతుంది, ముందే మనం సపరేట్గా ఏమీ వేపాల్సిన అవసరం లేదు. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని నీట్గా కలిపేసుకొని ఒక 1 మినిట్ నెక్స్ట్ బిర్యానీకి అన్నీ కలిపి దమ్ పెట్టేలాగా ఇప్పుడు బిర్యానీకి రెడీ చేసుకుందాము. ఆనియన్ కుక్ చేసినవి ఉన్నాయి కదా, ఫస్ట్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని రైస్కి సరిపడేటట్టు దాంట్లో బిర్యానీకి మనము స్టెయిన్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అది ఒక 1 కప్ పోసుకొని కొంచెం బాయిల్ అవనిద్దాము. బాయిల్ అవనిచ్చిన తర్వాత అప్పుడు బిర్యానీ రైస్ వడకట్టింది ఉంటుంది కదా, అది మొత్తము గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. షిఫ్ట్ చేసేసుకొని ఈ స్టేజ్ జాగ్రత్తగా కలుపుకోవాలి. బిర్యానీ రైస్ బ్రేక్ అవ్వకుండా కింద నుంచి పైకి స్లోగా
కొంచెం కలుపుకుంటే మనకి సాల్ట్ ఓవరాల్ రైస్ సెట్ అవుతుందన్నమాట. చాలా జాగ్రత్తగా రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా జల్లుకుంటూ కలుపుకోవాలి ఈ స్టేజ్లో. అప్పుడు నీట్గా రైస్ అంతా స్ప్రెడ్ చేసేసి మనం రెడీ చేసుకు పెట్టుకున్న చికెన్ ఫ్రై ఇప్పుడు ఈ రైస్ మీదకు వేసేసుకుందాం దమ్ పెట్టుకోవడం కోసం అనమాట. దాంట్లో లాస్ట్లో ఆయిల్ ఉంటుంది, మసాలా ఆయిల్, అది కూడా వేసుకోవాలి. అదే టేస్ట్ అనమాట, రైస్కి కలర్ ఇస్తుంది. తర్వాత రైస్ అడుగంటకుండా మనము ఫర్దర్గా కుక్ అవ్వడం కోసం ఒక 1 కప్ ఆఫ్ వాటర్, బిర్యానీ వాటరే పోసుకోవాలన్నమాట. అంటే మనం ఫస్ట్ కింద అడుగంటకుండా కొంచెం వాటర్ పోసుకున్నాము, పైన కూడా ఒక 1 కప్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం. తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా నీట్గా వేసుకున్న తర్వాత ఒక 1 కప్ ఆఫ్ వాటర్ మళ్ళీ పోసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 1 కప్ ఆఫ్ పాలు పోసుకుందాము. పాలు ఎందుకు పోసుకుంటున్నాము అంటే బిర్యానీ టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట. చాలా మైల్డ్గా, కొంచెం ఫ్లేవర్ఫుల్గా, టేస్టీగా అనిపిస్తుంది. తరువాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. దమ్కి నేను పెనం వేడయిన తర్వాత పెనం మీదకి బిర్యానీ గిన్నెని షిఫ్ట్ చేసి దమ్ పెట్టడం కోసం నేను పిండి ఏమీ కలపను. జస్ట్ ఒక మంచి టవల్, నీట్గా క్లీన్ చేసుకున్న టవల్ దాని మీద వేసుకొని దాన్ని నీట్గా చుట్టూరు పోకుండా సీల్ చేసుకుంటాను. సీల్ చేసి దాని మీద ఒక హెవీ గిన్నె వాటర్ పెట్టేసి, లేకపోతే బింది కొంచెం వాటర్ పట్టి పెట్టేస్తాను. దమ్ ఎటు పోదు, నీట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు రైస్ మొత్తం దమ్ అయింది. దమ్ అవ్వడానికి 20 మినిట్స్ చాలు. అంతకు మించి మీరు ఎక్కువసేపు దమ్ పెట్టేశారు అని అంటే రైస్ అడుగంటేస్తుంది అండ్ మాడిపోతుంది, స్మెల్ కూడా చేంజ్ అవుతుంది. నేను కుక్ చేశాను చూడండి, అడుగు కూడా పట్టలేదు, నీట్గా తీగానే వచ్చేస్తుంది అనమాట. ఇలా అయితే చాలు. ముక్క గట్టిగా అయిపోయింది ఫ్రైలో అని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మనం దమ్ 20 మినిట్స్ పెట్టినప్పుడు ఆ స్టీమ్కి ముక్క చాలా సాఫ్ట్ అయిపోతుంది. సో ముక్క నీట్గా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసేయాలి. ఇక్కడ మనకి సాఫ్ట్ అయిపోతుంది. నేను చూపించిన ఈ స్టైల్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.